బుద్ధి వికసించినోడు లక్షణాలు కొన్ని చెప్తాను. ప్రతి దానికోసం వెంపర్లాడడు, తాపత్రయపడడు, ఆశపడడు. ఎవడో? బుద్ధి ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు. నెక్స్ట్ పాయింట్, ఒక పని చేస్తే దానివల్ల వచ్చే లాభం ఏమిటో నష్టం ఏమిటో తెలుసుకొని ఉన్నవాడు. ఎవడాడు? బుద్ధి ఉన్నవాడు. అంటే ఒక పని చేస్తే అని అన్నాను కదా. అన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి టైం చాలదు కాబట్టి కాస్త షార్ట్కట్లో చెప్తున్నా. ఇప్పుడు ఈ ధ్యానం అనే పని చేస్తున్నారు. బుద్ధి ఉన్నవాడికి ఈ ధ్యానం చేస్తే వచ్చే లాభం ఏంటో వాడికి తెలుసు. బుద్ధి లేని వాడికి తెలియదు. అంచేత బుద్ధి ఉన్నవాడేంటి? డిసిప్లిన్గా రెగ్యులర్గా వచ్చి టైం ప్రకారం కూర్చుంటాడా కూర్చోడా? అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారు లేరా మీలో? అది బుద్ధి లేని వాడికి ధ్యానం చేస్తే ఏమవుతుంది? వాడికి తెలీదు. అంచేత ఏం చేస్తాడు? పడుకుంటాడు, లేకపోతే ఆ భోజనాల దగ్గర కూర్చుంటాడు, సాయితీగా చెట్ల కింద ఈ చెట్ల కింద తిరిగి ఊరికే నామకహ అసలు రాకపోతే ఎరా నువ్వు అసలు ఏమీ రావట్లేదు, భోజనానికి వస్తున్నావు ఏంట్రా అని తిడతారని ఓసారి ఇక్కడ మొహం చూపించి వెళ్తాడు. అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? అలా వెళ్ళేవాళ్ళు ఎవరు? బుద్ధి లేనోడు. తాను ఏదైనా కోల్పోతే బాధపడడు, వస్తే సంబరపడడు. ఇవన్నీ విదురుడు చెప్పినటువంటి విషయాలు, నేను చెప్పేవి కాదు. విదురుడు మహాపండితుడైన మహాజ్ఞాని, ఆయన చెప్పినవి. సమయాన్ని వృధా చెయ్యడు, ఏ పనికి ఎంత సమయం అవసరమో అంత సమయమే తీసుకుంటాడు. మీరు భోజనాలకు వెళ్ళారండి, భోజనం చేయడం ఎంతసేపు పడుతుందండి? 10. వాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నారనుకుందాం, 15 నిమిషాలు. అవునా? లేకపోతే ఇంకా ఎక్కువ తిన్నారు, అంతకన్నా ఎక్కువ తింటారు వీళ్ళు. అయిపోయాక వెంటనే వచ్చేయాలంటే వెళ్ళడానికి 5 నిమిషాలు, తినడానికి 20 నిమిషాలు, రావడానికి అరగంటలో వచ్చి కూర్చోవచ్చా లేదా? ఇక్కడ గంటన్నరైనా రారే. అసలు దేనికి వచ్చాడు? ధ్యానం కోసం, జ్ఞానం కోసమేనా? మరి వస్తే అది వదిలేసి ఇంకోటి చేస్తున్నాడంటే కరెక్ట్రా బాబు, నీకేనా అర్థమైంది? ఒకసారి నిలబడమ్మా నువ్వు, వాళ్ళందరూ చూస్తారు నేను అని చూడండి సరిగ్గా, భలేగా అంటున్నాడు. కూర్చో. ఇంకా రాసుకోండి. స్త్రీలోలత్వం, మద్యపానం, జోదం,
మొదలైన వాటికి దూరంగా ఉంటాడు. ఎవడో ఇక్కడికి దేనికి వచ్చారు అమ్మా? దేనికి వచ్చారు ఇక్కడికి? ధ్యానం చేయడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి, అంతేనా? బుద్ధి లేనోడు ఏం చేస్తాడు అంటే ఇలా వచ్చి కూడా ఏ అమ్మాయి అందంగా ఉంది, ఏ అమ్మాయికి లైన్ వేయాలి, ఎలా పడగొట్టాలి, ఈ గోలే. ఇక్కడ చెప్పేదాని మీద ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారంటారా, ఉండరంటారా? వాళ్ళకి అర్థం కాదు నాయనా. ఎందుకు అర్థం కాదు? ఎందుకు అర్థం కాదు? బుద్ధి లేదు. అలాగే అబ్బాయిలకి లైనేసి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓహో, ఈయన అంటున్నాడు వాళ్ళు మనుషులేగా. మొత్తం మీద ఆ లైనేసావుడు ఈ లైనేసావుడు ఇద్దరు పడతారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే బుద్ధి లేకపోతేనే. అర్థమవుతుందండి? మద్యపానం, జోదం, అలా వస్తారు. ఇంచక్క వీళ్ళు రూములు ఇచ్చారు, హాయిగా రూమ్లో కూర్చుని పేకాడుకుంటారు. పేరుగేమో ధ్యానం అని వంకాడతారు, కూర్చుని ఆడేదంతా పేకలు. ఎవళ్ళు? బుద్ధి లేనివాళ్ళు. అది రాసుకోండి. ఇంక తర్వాత సంపద వృధా చెయ్యడు, సరైన రీతిలో వినియోగించుకుంటాడు. సంపద వృధా చెయ్యడు, సరైన రీతిలో వినియోగించుకుంటాడు. డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడు. ఖర్చు పెట్టాడు అంటే దానివల్ల లాభం కలిగేదానికే ఖర్చు పెడతాడు. ఊరికే దానికి దీనికి ఖర్చు పెట్టావు. వాడు ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి జ్ఞానవంతమైన పుస్తకాలకి డబ్బు వినియోగిస్తాడు. ఆ పుస్తకాలు వాళ్ళు జ్ఞానాన్ని కలిగిస్తాయి, బుద్ధిని వికసింపచేస్తాయి, సరైన మార్గాన్ని చూపిస్తాయి. అర్థమవుతుందా? అలాంటి వాటికి వెనక ఆడడు. అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడు. అది లగ్జరీకి ఖర్చు పెట్టడు, విలాసాలకి ఖర్చు పెట్టడు, వ్యర్థంగా డబ్బును ఖర్చు చేయడు. ఎవడు? బుద్ధి ఉన్నవాడు. నా విషయంలో అంతే. చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు. సినిమాలకు వెళ్ళను. ఎందుకు? వెళ్తే ఏమవుతుంది? ఆ డబ్బు లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తాం. అర్థమైందా? నేను పుస్తకాలు ప్రింట్ చేస్తాను, అది తక్కువ రేట్లో ఇస్తాను, ఎక్కువ రేటు పెట్టి అమ్మి లాభం అక్కల. అందుకే మీకు చూడండి, పత్రి గారి 50 పుస్తకాలు మీరు కొంటే ఎంత అవుతుందో చూడండి. అలా అన్నీ కూడా మళ్ళీ ఇంకా 3,200 రూపాయలు పుస్తకాలు 1,800కి దరిదాపు 40% అలా డిస్కౌంట్లో ఇస్తున్నాం.
అలా ఉపయోగించవచ్చు. అలా భీమవరంలో మరి 3 రోజులు కార్యక్రమం పెడుతున్నాం. 3 రోజులు కూడా వచ్చినందుకు, ఉన్నందుకు, తిన్నందుకు ఏమీ ఖర్చు ఉండదు. ఊరికే మీరు వస్తారా లేరా గ్యారంటీ కోసం ఏం చేస్తామంటే 300 ముందు అడ్వాన్స్ కట్టమంటాం. మీరు అక్కడ భీమవరం రాగానే మీ 300 మీకు తిరిగి ఇచ్చేస్తారు. అర్థమవుతుందండి? ఎవరైతే ముందు కట్టి బుక్ చేసుకుంటారో అక్కడికి రాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు చెప్పినా ముందు చెప్పరు, చెప్పకుండా వచ్చేస్తారు. ఎలా మా పరిస్థితి? అక్కడ ఎంతమందికి మేము ప్రిపరేషన్ చేయాలి? అంచేత అటువంటి వాళ్ళని బ్రేక్ వేయాలి. మేము దానికి కొంత పెనాల్టీ కట్టిస్తాం. అంచేత వాళ్ళు కూడా తగ్గిపోతారు. మనము ఆదా చేసింది లోక కళ్యాణానికి ఖర్చు పెట్టండి. 4 చీరలు కొనాలనుకుంటే 3 కొనండి. బుద్ధి ఉన్నవాడు డబ్బును కూడా బాగా ఆదా చేస్తాడు, సరైన దానికి ఖర్చు పెడతాడు. తాను ఆత్మ అన్న సంగతి తెలుసు కాబట్టి ఆత్మకు లాభించే ఖర్చులే పెడతాడు, దేహానికి లాభించే ఖర్చులు పెట్టడు. ఇదంతా బుద్ధి ఉన్నవాడు యొక్క పని. ఒకటి చెప్తున్నానండి, మీ బుద్ధి వికసిస్తే అసలు మీకు ఎవ్వడూ ఏమీ చెప్పక్కల, సలహా ఇవ్వక్కల, అన్నీ మీకే తెలుస్తాయి.